ఇవాళ తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. నిన్నటి వివాదాలతో ఇవాళ మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇబ్రహీంపట్నం, జనగామ, క్యాతనపల్లి, డోర్నకల్, కాగజ్నగర్, ఖానాపూర్, ఇంద్రేశం, జహీరాబాద్, తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఇవాళ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. 8 పట్టణాలకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 11వ తేదీన మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల 13వ తేదీన వెలువడ్డాయి. అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడడంతో అక్కడ ఎవరు చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇవాళకి వాయిదా పడింది. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ఇవాళ తేలిపోనుంది.